హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పనులు వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇవాళ కూడా పనులు ప్రారంభమైపోయి సిఆర్డీఏ వాళ్ళకు కూడా అప్పగించేశారంటున్నారు. మరి ఏ స్థాయిలో ఈ పనులు ప్రారంభమయ్యాయి, ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది, కేంద్రం ఎంతవరకు దీనికి సపోర్ట్ తెలుపుతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ 10 ఏళ్లుగా మరి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవడం మనం చూస్తాం సార్. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేస్తామన్నారు, అందుకు కేంద్రం ఆమోదం తెలిపింది, దానికి ఫండ్స్ కూడా అరేంజ్ చేసేసింది. సో ఇప్పుడు పనులు అంతా కూడా వేగంగా జరుగుతున్నాయి, సిఆర్డీఏ వాళ్ళకు కూడా అప్పగించేశారని చెప్తున్నారు. మరి ఏ స్థాయిలో ఈ పనులు జరుగుతున్నాయి, మరి ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ అమరావతి గురించి? అమరావతి ఆ పేరు మరికొద్ది రోజుల్లో మారుమోగబోతుంది. ఎందుకంటే ఒకసారి ఎవరో ఒక పెద్ద ఆయన అక్కడ ఒక ఆర్టికల్ కూడా రాశాడు. ఈవెన్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రుల రాజధాని అమరావతి అని కూడా ఆయన రాశారని, అలా కాకపోయినా మన శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి కూడా అమరావతిని రాజధానిగా చేసుకొని ఏలిన ఘటనలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉజ్జయిని వరకు కూడా శాతకర్ణి పరిపాలించారు అన్నట్టు కూడా దానికి సంబంధించి కొన్ని నమూనాలు కూడా దొరికాయంట. సో అమరావతి అనేది పురాణాల్లో కానీ, పురాణాల వరకు కాదు, పూర్వం రోజుల్లో అంటే కొన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాల కిందట, కొన్ని వందల సంవత్సరాల కిందట అది ఉండేది. సో ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో, స్థల ప్రభావం అంటారు చూస్తా, అది ఉందేమో. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అనుకొని అటు రాయలసీమ వాళ్ళకి ఇటు కామన్గా ఉంటే ఒంగోలు బెటరా, లేదా వైజాగ్ క్యాపిటల్ చేద్దామా, వైజాగ్కి విజయనగరం ప్లేస్ ఎక్కువ ఉంది గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఉందా, ఇంకా రకరకాల ఆలోచనలు చేస్తూ మళ్ళీ ఇక్కడ చేశారు. విజయనగరం వైజాగ్ చేయడం వల్ల ఏమంటే, వైజాగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఇకపోతే ఒంగోలు అవి చేయడం వల్ల మరలా ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా దూరం అవుతుంది క్యాపిటల్. రాయలసీమ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, ఒక్క ఆంధ్ర రాజధాని దూరం అనే మాటే కానీ మిగతా అన్ని విషయాల్లో అటు బెంగళూరు కానీ ఇటు చెన్నైకి కానీ వాళ్ళు ఎక్కువగా కనెక్టింగ్ అయి ఉంటారు. సో ఇంత ప్లేసు సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుకూలించే ప్లేస్ ఏది అని తలలో కొట్టుకొని సర్వే చేస్తే తీవ్రంగా తేలింది అమరావతి. ఒక సింగిల్ డేలో డిసైడ్ చేసింది కాదు, చాలా దానికి అనలైజ్ చేశారు. దానికి సింగపూర్లో కొన్ని నిష్ణాతుల్ని లేదంటే రాజమౌళి లాంటి గొప్ప దర్శకుల్ని తీసుకొచ్చి ఇలా ఉంది ఎలా ఉంది ఎలా చేద్దాం ఏం చేద్దాం అన్నీ, ఆయన లేదు నాకు నచ్చింది, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే ఫైనల్ అనుకుని చేయొచ్చు కదా. కాదు, ఇప్పటి జనరేషన్, ఇప్పుడు యంగ్ జనరేషన్ థాట్స్, ఇప్పుడు వచ్చే మేధావుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి అవి సేకరించి క్రోడీకరించి పెట్టుకున్న కాన్సెప్ట్. సో ప్రమాణ స్వీకారం చేయకముందే కూటమి ప్రభుత్వం 164 వచ్చాయని తెలియగానే బాబు గారి ఢిల్లీ వెళ్ళే ముందు చెప్పిన ఫస్ట్ మాట, ముందు అమరావతి రేజన్ని క్లీన్ చేయండి, ఊరికే ఎక్కడెక్కడ చెత్తలు పడేసి బహిర్భూమికి వెళ్ళి కంపు చేసేసారు, కావాలని కంపు చేశారు. ఆ పర్టికులర్ ఆయన ఉండే ఏరియా ఇంటికి వెళ్ళడానికి వే కోసం ఆ రోడ్డు ఆపేసి ఇన్ని చేస్తే గవర్నమెంట్ వచ్చి మరుక్షణం ఆయన ఇంటి మీదుగా రోడ్డు వేయించడం, తర్వాత అమరావతి క్లీనింగు, ఎక్కడెక్కడైతే ఎంప్లాయీస్ కోసం బ్లాకులుగా కట్టినవన్నీ కూడా సగం పనులు ఆగినవి స్లాబ్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ చేయాల్సినవి, వాళ్ళ క్వార్టర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత డిపార్ట్మెంట్ వైజ్గా ఉండే ఆఫీసులు అన్నీ కూడా మరలా పునరుద్ధరించి ఒక్కొక్కటిగా చేయాలని చెప్పడం, గవర్నమెంట్ వచ్చిన 5 నెలల్లోనే మరలా ఆ సిఆర్డీఏకి సంబంధించి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తిని నియమించడం, ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఫుల్ పవర్స్ అంట, ఈవెన్ చెక్స్ అయిన అథారిటీ కూడా ఇచ్చేసి, అంటే మరలా వాళ్ళు ఒక శాఖాపరమైన మంత్రి వరకు చెక్స్ అయిన అథారిటీ ఇవ్వడము, మళ్ళీ క్యాబినెట్ సమావేశం అవ్వడం, నిర్ణయం తీసుకోవడము, ఇది లేట్ అయిపోతుందని ఇమీడియట్గా చెక్ అథారిటీ సైన్ కూడా కలెక్టర్కి ఇచ్చేసి ఈ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చంద్రబాబు గారు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే ఇంకా బిల్డింగ్లు బ్లాక్స్ కట్టకముందే ఖాళీ ప్లేసులు చూసుకునే మాకు ఇది కావాలి, మాకు ఆ కంపెనీ పెడతామని చెప్పి యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి కంపెనీలు ఆల్రెడీ మాకు ఇక్కడ ఇది ఇవ్వండి, ఇక్కడ ఇది కేటాయించండి, ఇది మేము ఇలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, ఇక్కడ వాతావరణంలో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా చెట్లు పెంచుకునైనా మేము చేసుకుంటాం అని రకరకాలుగా ముందుకు రావడం, దానికి కూడా సింగిల్ పేపర్లో కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేయడం, అగ్రిమెంట్ రాసుకోవడం, ఇవన్నీ త్వరితగతిన చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. చూస్తారు అసలు చాలామంది ఇప్పటికీ అనేది ఏంటంటే, అరే 14లో బాబు గారు వచ్చినప్పుడు 19లో కూడా ఆయనకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చేసి ఉంటే
అంత సెట్ అయిపోయేది కదా, అనవసరంగా ఇచ్చారు అని ఇప్పటికీ తలపట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోర్స్ అది బాధపడితే కానీ బోధపడదు అన్నట్టు అందరూ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే, సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈయన వస్తే మరి కాస్త ముందుకు తీసుకెళ్తాడు, రాజకీయాలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆయన ప్రాజెక్టులు ఈయన తీసేడు, ఈయన ప్రాజెక్టులు ఆయన తీసేడు ఉండేది కాదు, కంటిన్యూ అయ్యేది. ఓఆర్ఆర్ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారు టైంలో కాన్సెప్ట్. రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి జస్ట్ ఆ రూట్ మ్యాప్ మార్చేయడం కానీ ఆయన క్యాన్సిల్ చేయలే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు నానా ఇబ్బందులు పడి ఆయన ఎవరు అశోక్ గజరాజు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తానికి చెప్పి ఒప్పించి చేయించుకొని అంతా చేసిన తర్వాత ఈయన వచ్చి రెబ్బన్ కటింగ్ చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇస్తాడు రాజశేఖర రెడ్డి. అది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కాబట్టి ఎయిర్పోర్ట్ సగంలో ఆపేయండి అని చెప్పలేదుగా. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఈ రోజుకి ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ చేయాలి కానీ డొమెస్టిక్ది అలాగ ఉంచేసి ఇంటర్నేషనల్ మాత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. అది మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినట్టుగా. సో అట్లా కొన్ని మార్పులు చేర్పులు చేశారు తప్ప ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు, ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమరావతి అంటే మాకు ఓకే అన్న మనిషి గవర్నమెంట్ రాగానే ప్లేటు మార్చేసి 3 రాజధానులు, కొన్ని 3 రాజధానులు కూడా ఆయన క్యాపిటల్ ఏమి కట్టాడా, కట్టలే. ఫస్ట్ 2019 ప్రమాణ స్వీకారం, 2019 దసరా తర్వాత వైజాగ్ క్యాపిటల్ అక్కడి నుంచే రూలింగ్ ఉంటుంది అన్నారు. 2019 దసరా అయిపోయింది, 2020 ఉగాది, 2020 దసరా, మళ్ళీ 21 ఉగాది, 21 దసరా, 22 ఉగాది, 22 దసరా, 23 ఉగాది, 23 దసరా కూడా అయిపోయింది. ఈసారి డిసెంబర్లో గ్యారంటీ అన్నారు. అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి ఏమీ చేయకుండా కేవలం వాళ్ళకి పథకాలు పడేస్తే తినుంటారులే అనే కాన్సెప్ట్లో ఉండిపోయి ఏమీ చేయకుండా ఉందామని ప్లాన్ వేశారు. ఊరికే అటు కర్నూలు ఒకటి, విజయవాడ ఒకటి, వైజాగ్ ఒకటి అన్నారు కానీ ఎక్కడైనా ఏమైనా చేశారు నిజంగా. పోని ఆయనకి అమరావతి అంటే ఇష్టం లేదు, మరి అదే అమరావతి రీజన్లో ఉన్న తాడేపల్లి ఎందుకు ఉంటాడు ఆయన తలుచుకుంటే 6 నెలల్లో వైజాగ్లో బిల్డింగ్ లేవదా? బిల్డింగ్ లేకపోతే గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది, ఆర్ఎన్బి బంగ్లా ఉంది, లేదంటే కొత్తగా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలా చేయకుండా ఎందుకు తాడేపల్లిలో ఉన్నాడు? సింపుల్ లాజిక్కే కదా. అవన్నీ అంటే ఓకే మళ్ళీ అటు వెళ్తే కానీ. సో అలాగా దాన్ని కావాలని అస్తవ్యస్తం చేసేసి పాత కంపెనీలు ఏదైతే పాత గవర్నమెంట్ ప్రకారం ఒప్పందాలు చేసుకుంటే అవి కుదరవని చెప్పేసి వాళ్ళకి వెనక్కి పంపించేసి అలాగే చాలా ఇన్నర్స్ జాకీ, అడిడాస్ షూస్ది అక్కడ తిరుపతి దగ్గర, తర్వాత కియా రాయలసీమ, ఇలా అంటే బోల్డ్, తర్వాత పార్లే బిస్కెట్స్ది ఎన్నొచ్చాయో అన్నీ వెనక్కి తిరిగి పంపించారు. సో ఇప్పుడు మరలా దాని పూర్వవైభవం తేవడానికి త్వరితగతిన తీసుకొని ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కానీ నెక్స్ట్ ఎవరొచ్చినా ఎవరున్నా దాన్ని కదల్చలేని పరిస్థితిలో తయారు చేయాలనేది బాబు గారి ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీ సైబర్ టవర్ చెప్పుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంటారుగా, అలాగే ఎస్టాబ్లిష్ అయిపోవాలి అనేది ఆయన తపన, ఆయన విజన్ కూడా అలాగే ఉంది. చూద్దాం మరి సిఆర్డిఏ ఖచ్చితంగా అవుతుందే అనిపిస్తుంది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకునే విధానం చూసి